నిన్న నాటుకోడి కర్రీ చేస్తే ఒక వీడియో పెట్టాను మామ. అయితే చాలామంది లైక్ చేశారు, బాగా సపోర్ట్ చేశారు, బాగుంది. అయితే ఒకడు నెగిటివ్ కామెంట్ పెట్టాడు. ఏమని తెలుసా? నాటుకోడి కర్రీ కాదురా, కుక్క వట్టలు చేసుకొని తినరా అని. అరే నేనే నీకు చెప్తున్నా, కుక్క వట్టలు కాకపోతే మేక పిచ్చలు చేసుకొని తింటాను రా, నీకెందుకురా? నేను వీడియో ఎందుకు పెట్టాను? అరే కుర్రోళ్ళు నాటుకోడి కర్రీ ఎలా చేసుకోవాలో యూట్యూబ్లో ఎతుకుతూ ఉంటారు, వాళ్ళ కోసం వీడియో పెడితే చేసుకొని తింటారని నేను పెడితే వీడు నెగిటివ్ కామెంట్ పెట్టాడు, పని పోట లేనట్టు. సరే పెట్టుకుంటే పెట్టుకోరా, నాకు పోయేదే ఉంది. ఆరామ్సే నాటుకోడి కర్రీ తిన్నాను, మంచి టేస్ట్ ఉంది. ఈరోజు ఏంటి తెలుసా? నాటుకోడి పులావ్ చేపిస్తున్నాను మా ఆవిడ చేత. ఏం లేదు మామ, ఎప్పుడన్నా సరే మీరు నాటుకోడి కర్రీ చేసుకుంటే మాత్రం పక్కాగా నాటుకోడి బిర్యానీ కానీ నాటుకోడి పులావ్ కానీ ఉండాలి. మా సైడ్ ఏంటి, రాజుగారి నాటుకోడి బిర్యానీ, రాంబాబు గారి నాటుకోడి పులావ్, ఇవి బాగా ఫేమస్ అనమాట. ఆ రెసిపీలు ఏంటి మనం కనుక్కొని వాళ్ళ చేత వీళ్ళ చేత కనుక్కొని బుక్లో రాసుకొని ఏటేటి పడితే ఆవాలు, ధనియాలు, మిరియాలు ఇవన్నీ వేసుకొని ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా వేసుకొని పర్ఫెక్ట్గా వండుకున్నారు అనుకోమా, సేమ్ రాజుల గారి కోడి పులావ్ అయితే వచ్చేస్తుంది. చేసుకోండి, తినండి, కుమ్మేయండి. అర్థమైందా? సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మామ. ఏ మాటగా మాట నాటుకోడి బిర్యానీ ఉంది మావా, కుమ్మ వదిలేస్తారు. అది మరి మ్యాటర్. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మామ. అలానే షేర్ కూడా చేయండి, కొంచెం వ్యూస్ అన్న పెరుగుతాయి.